గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ ఫ్రమ్ కరీంనగర్ ట్రైనర్. మీకోసం ఇవాళ నేను ఏఐ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో మీకు ఏఐ ఎడిటర్లో మనకు కొత్తగా 2 ఆప్షన్స్ వచ్చాయండి. ఏఐ రీకంపోజ్ అండ్ ఏఐ పర్ఫెక్ట్ షాట్. దాన్ని చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏఐ రీకంపోజ్ అంటే ఏం లేదండి, మనకు ఒక ఫోన్కి సంబంధించిన అప్లోడ్ చేస్తూ ఉంటాం మనం ఫొటోస్ ట్రావెలింగ్ కోసం పోయేటప్పుడు, అట్లనే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. దీనికోసం మనం అప్లోడ్ చేసిన ఫోటో వేరే లెవెల్లో ఉంటాయి. అంటే ఆస్పెక్ట్ రేషియో 1:1, 3:4 అండ్ 16:19. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఫుల్ స్క్రీన్ ఉంటే బాగుంటుంది. అదే ఫేస్బుక్లో అయితే 3:4 ఉంటేనే బాగుంటుంది. ఆ టైప్లో ఆస్పెక్ట్ రేషియోస్ అనేది ఉంటాయి. మనము దాన్ని ఆస్పెక్ట్ రేషియో ఎలా చేయాలి, అలానే పర్ఫెక్ట్ షాట్ ఎలా చేయాలో నేను ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఎందుకంటే నా ఫోటో ఒకటి తీసుకుంటున్నాను. ఇది ఒక నార్మల్ ఫోటో తీసుకున్నాను. ఈ నార్మల్ ఫోటోలో మనకు ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్లో మనకు ఏఐ ఎడిటర్ ఉంటుంది. ఏఐ ఎడిటర్లో మనకు ఆస్పెక్ట్ రేషియో అనేది చేంజ్ చేయడానికి రీకంపోజ్ అనేది మారుతుంది. ఇది వాడేటప్పుడు చూడండి, మనకు దీనికి కంపల్సరీ నెట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ నెట్ ఉంటేనే అవుతుంది. నెట్ కంపల్సరీ కనెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు 3 ఆస్పెక్ట్ రేషియోస్ వచ్చాయి. 1:1, 9:16 అంటే ఫుల్ స్క్రీన్, అండ్ ఆల్రెడీ మనం 3:4 మనది ఒరిజినల్. చూడండి, ఇక్కడ కంపేర్ కూడా చేయొచ్చు. డిఫరెన్స్ ఆస్పెక్ట్స్ వస్తాయి. ఇది ఒకటి ఏఐ రీకంపోజర్. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ షాట్ కోసము ఇలానే సేమ్ ఈ ఆప్షన్లోనే మనకి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ షాట్ అనే ఆప్షన్ ఉంది. ఈ పర్ఫెక్ట్ షాట్లో ఏమవుతుందంటే మన ఫోటో కనుక కళ్ళు మూసుకొని ఉన్నా లేదా స్మైల్ లేకపోయినా, ఇప్పుడు నా ఫేస్ లిప్స్ అనేవి కొంచెం బాగలేవు ఈ ఫోటోలో. సో దాన్ని రికగ్నైజ్ చేసి, అంటే ప్రీవియస్లో మన ఫోన్లో ఉన్న ఫోటోస్తో ఆ ఫోటోని రికగ్నైజ్ చేసి దానికి తగిన సొల్యూషన్ అనేది ఇస్తుంది. చూడండి, ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. జస్ట్ లైక్ ఇక్కడ చూడవచ్చు, మీకు నా ప్రీవియస్లో నా ఫోన్లో ఉన్న డాటాలో వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, దానికి మన ఫోటోకి మ్యాచ్ అయ్యేలాగా. ఇక్కడ చూడండి, నా పర్సనల్ ఫోటో ఏంది అంటే ఒక కళ్ళు మూసుకొని బై మిస్టేక్ వచ్చింది. సో దానికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4. దీనికి మనకి ఏదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో అది పెట్టుకొని మనం చేయొచ్చు. ఇక్కడ లిప్స్ కూడా చూడొచ్చు, ఇక్కడ స్మైల్ లేదు, బట్ ఇక్కడ స్మైల్ కూడా వస్తుంది. ఈ విధంగా మనం ఒక పర్ఫెక్ట్ షాట్ని తీసుకోవచ్చు. ఓకే. అంటే కళ్ళు మూసుకున్న, బై మిస్టేక్లో కళ్ళు మూసుకున్న ఫొటోస్ తీసినా మనకు ఒక మంచి ఫోటో అనేది వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.